కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, ఏ పాపం ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరం తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, ఏ పాపం ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా. చెప్పలమా, ఏ నేరం తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, మోయలేని మ్రానుతో మోము పైన ఉమ్ములతో నడవలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలి వాలి పోయావా, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అందరూ కూడా కూర్చోండి. దేవుని బిడ్డలారా, మన ఆంధ్రప్రదేశ్లో దేవుని బిడ్డలారా, ఎండలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయంటే మనకే ఎండలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణం శాఖ తెలుపుచున్నది. మనకంటే నందికొట్కూరికి ఎక్కువగా ఎండలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల కాడికి, అన్ని మండలాల కాడికి మనకు ఎక్కువగా ఎండలు ఉన్నట్లుగా ఈరోజు దేవుని బిడ్డలారా వాతావరణం శాఖ మరి పేపర్ కూడా తెలిపింది. మరి పైన చూస్తే మనకు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అయినా దేవుని మందిరములో కనీసం ఒక్క 45 నిమిషాలైనా మనము దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని బిడ్డలారా ప్రభులో మనం బలపడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ దినము దేవుని బిడ్డలారా మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము దేవుని బిడ్డలారా మనందరి ధ్యాన నిమిత్తమై కీర్తనల గ్రంథము 51వ కీర్తన 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం.
51:11. చాలమ్మా. ఎంతమంది చదువుతున్నారో చూడండి. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న లేఖన భాగము 51వ కీర్తన 11వ చరణాన్ని మనం చదువుకున్నాం. అంతేనా? ఈ 11వ చరణాన్ని చదువుకున్నాం. ఈ 11వ చరణంలో మరి కింది లైను ధ్యానం చేయాలని దేవుని ఆత్మ ప్రోత్సాహపరుస్తున్నాడు. ఆ కింది లైన్లో ఏముందంటే, దేవుని బిడ్డలారా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి వేయకుము. ఈరోజు దేవుని బిడ్డలారా, మనందరి అంశము ఏమిటంటే తీసి వేయకుము. చెప్పండి, ఏది? ఇంకొకసారి గట్టి చెప్పండి. ఓకే. దేవుని బిడ్డలారా, ఒక ఇంటిలో ఇంటి యజమానుని యొక్క ఉద్యోగాన్ని తీసివేశారనుకోండి. ఒక ఇంటిలో ఆ ఇంటి యజమాని యొక్క జాబును తీసివేశారనుకోండి. ఆ ఇంటిలో ఉన్న భార్య కానీ ఆ ఇంటిలో ఉన్న పిల్లలు కానీ లబోదిబో అని గుండెలు బాదుకుంటారు. ఇది అవునంటారా కాదంటారా? ఓకే. ఒక కుటుంబంలో వారికి జీవనాధారమైనది, దేవుని బిడ్డలారా, ఒక గేదెను కానీ, వారికి జీవనాధారమైనది ఒక ఎద్దును కానీ, వారికి జీవనాధారమైనది, దేవుని బిడ్డలారా, ఒకటి ఏదైనా పశువును కానీ తీసివేయబడము లేదా చనిపోయిందనుకోండి, దేవుని బిడ్డలారా, దుఃఖము, బాధ, వేదన ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఓకేనా? ఉద్యోగములో నుండి తీసివేస్తే ఆ కుటుంబము లబోదిబని కొట్టుకుంటుంది. మరి జీవనాధారమైనది ఒక గేదెను కానీ ఒక ఎద్దును కానీ లేదా ఏదో ఒక పశువును కానీ ఏదైనా తీసివేస్తే, అంటే అది చనిపోయింది అనుకోండి, తీసివేయడం అంటే దాని స్థానంలో నుండి దాన్ని ఇంకా లేకుండా చేయడమే. ఓకే, అంతే కదా? కనుక మరి ఒక ఉద్యోగం తీసివేసిన, జీవనాధారమని తీసివేసిన, మన హృదయములో నుండి దుఃఖము, బాధ వెల్లబిచ్చుకొని వస్తుంది. ఒకవేళ ఇంటిలో జీవన సహకారైన భార్యనే నేను తీసివేస్తానని దేవుడు అన్నాడు అనుకోండి, ఎట్టుంటుంది? ఇతను బ్రతుకు ఎట్టుంటుందంటే శూన్యములాగా, ఇతను బతుకు ఒక ఎడారిలాగా, ఇతను బతుకు, దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది. ఇంటిలో జీవనాధారమైన భార్యను తీసివేస్తానంటే, లేదా ఇంటిలో తలకాయ అయిన భర్తను తీసివేస్తానంటే ఎట్టుంటుంది? ఆ కుటుంబమంతా కూడా దుఃఖ శోకములో భయంకరంగా నింపబడుతుంది. ఎప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏది మాట్లాడినా ఒక అద్భుతంగా కనపడుతుంది ఒక ప్రవక్తకు. అసలు దేవుని ప్రభావంతో కూడిన దర్శనాలను చూసినవాడు బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, చెప్తాను వినండి. ఏ దర్శనాలను చూసినవాడు? దేవుని యొక్క ప్రభావముతో కూడిన దర్శనాలను చూసినవాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్వరం విన్నవాడు, దేవునితో మాట్లాడినవాడు. ఓసారి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది.
ప్రత్యక్షమైనప్పుడల్లా శుభం ఉంటుంది అనుకోకూడదు. ప్రత్యక్షమైనప్పుడల్లా ఆదరణ ఉంటుంది అనుకోకూడదు. ప్రత్యక్షమైనప్పుడుకల్లా ఏదో ఆశీర్వాదం ఉంటుంది అనుకోకూడదు. అది మనకు దుఃఖమైన అది క్షేమకరంగా దేవుడు పెడతాడు. చప్పులు కొట్టి ప్రభుని గణపడతాం. ఓసారి యవనస్తుడైన హెజ్కేలు ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమయ్యి, నాయనా నీ కన్నులకు చూడముచ్చటైనదిరా. నీ కన్నులకు ఎలాంటిదంట? నీ కన్నులకు చూడముచ్చటైనది, నీ కన్నులకు ప్రీతికరమైనది, నా తర్వాత రెండోదిగా స్థానం ఇచ్చిన ప్రీతికరమైన దాన్ని తీసివేస్తాను, నువ్వు జాగ్రత్త, ఎడవకాక అన్నాడు దేవుడు. 24వ అధ్యాయం హెజ్కేలు గ్రంథంలో చూడండి ఏమన్నాడు దేవుడు. ప్రవక్త అయిన హెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము. అక్కడి నుంచి కొన్ని విషయాలు ఉన్నాయి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోవచ్చున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు ఇడవవద్దు అని చెప్పాడు దేవుడు. చెప్పిన తర్వాత 18వ వచనం ఏముందంటే, ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోయింది. ఏమండి, ఇప్పుడు దేవుడు ఎవరిని తీసివేశాడు? దేవుడు అన్యాయస్తుడా? కాదు, న్యాయంగానే ఆమెను తీసుకుపోయాడు. ఇంక వద్దులే అనుకున్నాడు. అక్కడ భూమి మీద ఆమె వద్దులే, నా కాడికి వచ్చాయి తల్లి, నా కాడ నెమ్మదిగా, నా కాడ హాయిగా ఉండు, నీ భర్త ఇంటికాడ ఉన్న నీకు వీల్లేదు, ఆయన మొత్తం ఇజ్రాయెల్ దేశంలో చెరలో అక్కడ ఇక్కడ మొత్తం సేవ చేయాలి, నువ్వు వచ్చేసే నా కాడికని ఆమెను ఏం చేశాడు? ప్రభు తీసేసాడు. ఆమెను ఏం చేశాడు? నేను ఈ వాక్యం అర్థం కావటానికి కొన్ని ఉదాహరణలు తీసుకున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళాను అనుకోండి, అస్సలు ఈ వాక్యం మీకు అర్థమే కాదు. జీవనాధారమైన ఉద్యోగాన్ని తీసివేస్తేనే లబోదివని కొట్టుకుంటారే, జీవనాధారమైన ఏదైనా పశువును తీసివేస్తేనే లబోదివని గుండెలు బాదుకుంటారే, మరి జీవన సాకారైన భార్యను కానీ, మరి కుటుంబంలో తలగా ఉన్న భర్తను కానీ దేవుడు తీసివేశాడు అనుకోండి, ఎట్టుంటుంది? చాలా బాధకరం, చాలా దుఃఖకరం, చాలాది వేదనకరం. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఎవరిని తీసివేశాడు? భూమి మీద లేకుండా హెజ్కేలు యొక్క భార్యని ఏం చేశాడు? తీసివేశాడు. ఓకేనా? తీసివేసినప్పుడు హెజ్కేలు యొక్క జీవితంలో ఇంకా భరించలేంత దుఃఖము కలిగింది. ముందే ఆ విషయాన్ని దేవుడు చెప్పాడు. దేవుణ్ణి అడుగుతాడేమని పొరపాటున ముందు దేవుడు ఏం చెప్పాడు? ముందే దేవుడు చెప్పాడు కదా, ఎందుకు ఈయన నన్ను, ఏం ప్రభువా నా సెలవు లేకుండా నువ్వు నా భార్యను తీసుకుంటివి అని దేవుణ్ణి అడగకుండా దేవుడు ముందు చెప్పి ఏం చేశాడు? తీసుకున్నాడా? భార్య ఏం చేశాడు? తీసుకున్నాడు. ఓకేనా? అయితే ఇప్పుడు దావీదు ఈయన ఒక చక్రవర్తిగా పాలకునిగా ఉన్నాడు. బాగా గమనించండి. దావీదున్న స్థానము ఎలాంటిదో మనం ముందు గుర్తిస్తే మనకు ఆ కింది లైన్ మాత్రం బాగా అర్థమవుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ 51వ కీర్తన, దేవుని బిడ్డలారా, నేను మీకు వివరించకపోయినప్పటికీ కూడా అక్కడనే రాయబడింది. ఏం రాయబడింది? మీకు వాస్తవం అక్కడ తెలుసు. దావీదు, దేవుని బిడ్డలారా, బెత్షెబతో పనికి మాలిన పని చేసినప్పుడు అక్కడికి ఆగక బెత్షెబ యొక్క పినిమిటిని చంపిస్తాడు. ఏం చేస్తాడు? చంపిస్తాడు. ఆ పాపపు రహస్యాన్ని, ఆ పాపపు గుట్టును బయట పెట్టాడు.
ఎవరు? ప్రవక్త అయినా, అంతేనా? ప్రవక్త అయిన నాతాను వచ్చేసి ఏం చేశాడు? ఆ గుట్టును బట్ట బయలుపరిచాడు. ఆ గుట్టును ఏం చేశాడు? బట్ట బయలుపరిచాడు. దావీదుకు ఆ విషయాన్ని చెప్పాడు. నువ్వు చేసింది పనికి మాలిన పని చేశావు. నువ్వు చేసిన పని సుబుద్ధి కలిగిన వాడవై ఆ బుద్ధిని దూరపరిచి దుర్బుద్ధితో చేసిన వాడవు నువ్వు. నీకు అసలు తగదిది అని దావీదుకు చెప్పి కొన్ని మాటలు ఆయన వెళ్ళిపోయాడు. అంతేనా? వెళ్ళిపోయిన తర్వాత పశ్చాత్తాపపడుతూ కన్నీరు కార్స్తూ విరిగి నలిగిన హృదయముతో, దేవుని బిడ్డలారా, ఈ 51వ కీర్తన రాశాడు కానీ పాడటానికి స్వరం లేదు. రాశాడు కానీ పాడటానికి రాగం లేదు అతగాని దగ్గర. ఎవరికాడ? దావీదు దగ్గర లేదు. దాన్ని ప్రధాన గాయకునికి అప్పచెప్పాడు. ఎవరికి? ప్రధాన గాయకునికి అప్పచెప్పాడు. వాడని పాటను వాడమన్నాడు. ఆ పాటలో ఆయన చేసిన ప్రార్థనలో, ఆయన పడిన పశ్చాత్తాపములో ఒకటి ఏంటంటే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి వేయకుము. బాగా ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. దావీదు గారు ఎట్లా పాలన చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి రాజుగా ఉంటున్నాడు. అంత మాత్రం కాదు, చుట్టుపక్కల రాజ్యముల వాళ్ళు కూడా దావీదు గారికి ఏం చేస్తున్నారంటే పన్ను చెల్లిస్తున్నారు. దాదాపుగా దావీదు ఎంత మట్టుకు పాలకునిగా ఎదిగిపోయాడంటే చక్రవర్తిగా పాలకునిగా ఎదిగిపోయాడు. అట్టి ఉన్నతమైన స్థితిలో దావీదు ఉన్నాడు. కావాల్సినంత ప్రజల బలము దావీదుకుంది, కావాల్సిన సైన్య బలము దావీదుకుంది, కావాల్సినంత బంగారము, కావలసినంత వెండి, కావలసినంత సిరి సంపదలన్నీ దావీదుకు ఉన్నాయి. దావీదుకు భూ సంబంధంగా, దావీదుకు భౌతికంగా ఏది కూడా కొదవ లేదు, ఏది కూడా తక్కువ లేదు, ఏది కూడా దేవుని బిడ్డలారా తన జీవితంలో లోటు లేదు. ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకున్నాడు. దేవా, నా యొక్క పనికి మాలిన బతుకు జీవితములో, దారి తప్పిన జీవితములో, త్రోదప్పిన బ్రతుకులో నీ యొక్క కోపముతో, నీ ఉగ్రతతో నా యొద్ద నుండి, లేదా నాకు తోడుగా ఉంటున్న వాడు, నాలో ఉంటున్నవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయనను మాత్రము నా నుండి దూరము చేయకు, ఆయనను నా నుండి తీసి వేయకుము. ఐపీసీ పరిచర్య అంటే, పెంతెకోస్తు అంటే అందరూ ఆత్మతో నింపబడే వాళ్ళు. స్తోత్రం. దేనితో నింపబడే వాళ్ళు? ఆత్మతో నింపబడే వాళ్ళు, భాషలు మాట్లాడేవారు, ప్రవచించేవాళ్ళు, దేవుని పిల్లలు ఆత్మలో ఆనందించేవాళ్ళు. ఒక్కరికైనా నేను దేవుని ఆత్మను పొందాలి, ఒక్కరికైనా నేను దేవుని ఆత్మను పొంది ఆయన నడిపింపులో కొనసాగాలి అన్న ఒక్క ఆకలి లోపల పుట్టాలా? అది దావీదు అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను
నా యొద్ద నుండి తీసివేయకుము. దావీదులో ఒక భయం పుట్టుకొచ్చిందంట. దావీదులో ఒక వణుకు పుట్టుకొని వచ్చిందంట. దావీదులో ఒక కలవరం, కలత లోపల నుండి విరచిమ్ముకొని వచ్చిందంట. దేవుడు నా యొద్ద నుండి ఎక్కడ పరిశుద్ధాత్మను తీసివేస్తాడో, దేవుడు నా యొద్ద నుండి ఎక్కడ పరిశుద్ధాత్మని దూరపరుస్తాడో, ఎందుకంటే బుద్ధి విడిచి చేసిన పనికి మాలిన తలానికి దేవుడు నా పైన ఎక్కడ కోపపడి ఈయన దూరం చేస్తాడని భయం పుట్టుకొని వచ్చిందంట లోపల. ఏం పుట్టుకొని వచ్చింది? అందుకే అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. వస్త్రం విలువ తెలిస్తే వస్త్రాన్ని కాపాడుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఏ విలువ తెలాలి? వస్త్రం విలువ తెలిస్తే వస్త్రాన్ని నువ్వు కాపాడుకుంటావు. వస్త్రం నీకేం చేస్తుంది తెలుసా? ఘనత ఇస్తుంది. వస్త్రం ఏం చేస్తుంది? అవునా కాదా? ఘనత ఇస్తుంది వస్త్రం. అది పరిశుద్ధాత్మని యొక్క విలువను ఎరిగినవాడు దావీదు గారు. అందుకే దేవుణ్ణి ఏం చేస్తున్నాడో తెలుసా? బ్రతిమాలాడుకుంటున్నాడు. దేవా, నా యొద్ద నుండి పరిశుద్ధాత్మని తీసివేయకమా అని ఎవరిని అడుక్కుంటున్నాడు? దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడు. ఎవరిని తీసివేయకూడదని? పరిశుద్ధాత్మని తీసివేయకూడదని. ఎందుకు పరిశుద్ధాత్మని తీసివేయకూడదు అంటున్నాడంటే, పరిశుద్ధాత్మని తీసివేస్తే గాన నా బ్రతుకు అరణ్యం వలె అయిపోతుంది, నా బ్రతుకు ఓ శూన్యం అయిపోతుంది, నా బ్రతుకు ఎండిన నేలగా అయిపోతుంది, నా బ్రతుకు వర్షము లేని పైరు వలె అయిపోతుంది, నా బ్రతుకు నీరు గట్టని తోట వలె అయిపోతుందని దావీదు ఎరిగినవాడు గనుక పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుమంటున్నాడు. ఒక్కరోజైనా అడిగినవా, దేవా నాకు పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు? ఆ ఆకలి లోపల నుండి పుట్టాలా? దేవుని బిడ్డలారా, ఎందుకు పరిశుద్ధాత్మని నా యొద్ద నుండి తీసివేయకు అంటున్నాడు తెలుసా? దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్ముడు అమలారా, అయ్యలారా, ఆ పరిశుద్ధాత్ముడు దావీదులో ఉన్నాడు గనక, ఆ పరిశుద్ధాత్ముడు దావీదుకు తోడుగా ఉన్నాడు గనక, ఆ పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నాడు గనక దేవుని బిడ్డలారా, ఈ దావీదుని ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు అంతకంతకు ఒక వరం ఇచ్చి, 2 వరాలు ఇచ్చి, 3 వరాలు ఇచ్చి, సంపూర్ణంగా వరాలు ఇచ్చి దావీదును తలగా పెట్టిన వాడే పరిశుద్ధాత్ముడు గనక, నీవు పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకమని దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును గణపడదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ ప్రపంచంలో క్రైస్తవులను పోగు చేసి, సేవకులను విశ్వాసులను పోగు చేసి, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎంతమంది అని దేవుడు లెక్క పెడితే ఆయనే కరెక్ట్గా చెప్పగలుగుతాడు. అవునా కాదా? ఆయన మాత్రమే కరెక్ట్గా చెప్పగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములో ఒక్క వాక్యం చూడండి. అపోస్తుల కార్యములో 13వ అధ్యాయము 24 వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది. నైనా ఏది చదివేది? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము
34వ వచనము. 34వ వచనం మరొకసారి చెప్తున్నాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 34వ వాక్యం. చాలు చాలు చాలు. అవి నమ్మకము. చప్పర్లు కొట్టి ప్రభును గణపడదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పాను. ఏమా, దావీదుకు వరములు ఎవరిచ్చారు? దావీదుకు వరములు ఎవరిచ్చారు? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమండి, ఎవరిచ్చారు? కనీసము ఒక్కొక్కరు ఒక వరాన్ని కలిగి ఉండండి, ఒక్కొక్కరు ఒక శక్తిని కలిగి ఉండండి, ఒక్కొక్కరు ఒక ప్రభావం ప్రభు దగ్గర పొందుకొని నిలబడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. చూశారండి, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని బిడ్డలరా, దావీదుకు ఏం చేశాడో తెలుసా? ఏమిచ్చాడండి? ఏమిచ్చాడండి? ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఎవరిచ్చారు? ఎవరికిచ్చాడు? ఓకే, పరిశుద్ధాత్ముడే వరములు ఇవ్వకపోయింటే, పరిశుద్ధాత్ముడే అట్టి కృపను అనుగ్రహించకపోయింటే, దేవుని బిడ్డలారా, దావీదు ఆ సిలువ గురించి ఆయన ముందే ప్రవచించి చెప్పాడు. ఆయన పునరుత్థానం కూడా చెప్పాడు. ఇదంతా కూడా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్ముడు. దేవుని బిడ్డలారా, ఆయన దావీదుకు వరములను ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడే దావీదును అంతకంతకు ఏం చేశాడంటే హెచ్చించుకుంటగా వచ్చాడు. గనక నా యుద్ధ నుండి భూ సంబంధంగా భౌతికంగా నువ్వు దేన్ని తీసివేసినా, ఒకవేళ కొంతకాలం దుఃఖపడతానేమో, కొంతకాలం బాధపడతానేమో, కొంతకాలం ఏడుస్తాను, కానీ పరిశుద్ధాత్మనే నా యుద్ధ నుండి తీసివేస్తే నా బ్రతుకు వర్షము లేని పైరు వలె ఉంటుందయ్యా, నీరుగట్టని తోట వలె నా జీవితం ఉంటుంది. కనుక దయచేసి నీ ఆత్మను నా యుద్ధ నుండి తీసి వేగమో అని దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? బ్రతిములాడి దేవుణ్ణి అడుగుతున్నాడో. అసలుగానా మీరు గానా నేను గానా దావీదు స్థానంలో ఉంటే గానా అస్సలు ప్రార్థన చేసి పరిశుద్ధాత్ముడు ఉండాలని అడిగే వాళ్ళు ఇంకా ఎంత గర్వం మనలో వచ్చునో, ఎంత అహంకారం మనలో వచ్చునో, ఎంత అతిశయం మనలో వచ్చునో. నాకేం ప్రజల బలం ఉంది, నాకేం సైన్య బలం ఉంది, నాకేం సిరి సంపదల బలం ఉంది, ఈ భూ సంబంధంగా పక్క రాజ్యాలకు కూడా నేనే చక్రవర్తిని, నేనేమైనా చేస్తాని విర్రవీగే వాళ్ళం. కానీ దావీదుకు అట్టి హృదయ మనసు రాలేదు. ఏమడుగుతున్నాడంటే, నీ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయకము. అంటే దావీదు పరిశుద్ధాత్ముని ఏం చేశాడో తెలుసా? లక్ష్య పెట్టినవాడు. చప్పలు కొట్టండి. దావీదు పరిశుద్ధాత్ముని గౌరవించిన వాడు. దావీదు పరిశుద్ధాత్ముని యొక్క విలువను ఎరిగిన వాడు. దావీదు పరిశుద్ధాత్ముని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పొచ్చు. ప్రభుకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముని దావీదు లక్ష్య పెట్టాడా లేదా? పరిశుద్ధాత్ముని దావీదు గౌరవించాడా లేదా? దావీదు పరిశుద్ధాత్మ యొక్క విలువను ఎరిగిన వాడా కాదా? మరి నువ్వు ఎరుగుతున్నావా పరిశుద్ధాత్మ యొక్క విలువ ఏంటో? నేను ఒక మాట గత
సంవత్సరం క్రితం నేను ఒకసారి చెప్పాను, వాక్యము చూపించి నేను నీకు చెప్పాను. పరిశుద్ధాత్ముడు ఎవరికైతే తోడుగా ఉంటాడో, పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివాసం చేస్తుంటాడో వారి శరీరం ఒకవేళ మృతతుల్యమైన చావునకు లోనైన అవసరమైతే ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు లేపుతాడంట. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. అది వాక్యము సత్యం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఆయన పునరుత్థానుడైన తర్వాత, ఆయన సజీవుడై లేచిన తర్వాత ఏమన్నాడో తెలుసా? తన అనుచరులతో అన్నమాట ఏంటో తెలుసా? వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి. ఏం పొందమన్నాడు? 20వ అధ్యాయం 20 వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. ఆ 22 చదువుతున్నావా? చాలు చాలు దేవుని బిడ్డలారా, చూడండి వారి మీద ఏం చేశాడు అని. ఏం చేశాడు? ఇప్పుడు మొన్న అద్దాలు పెట్టుకోకుండా సుగనని ఏం చేశానంటే, అద్దాలు పెట్టుకోకుండా స్కూల్కి తీసుకుపోయినమ్మా. ఏమ్మా, ఇక్కడ జయమ్మ గారు ఉన్నారు. అద్దాలు పెట్టుకోకుండా స్కూల్కి తీసుకుపోయినా. పోతే ఈ కోటు దాటకమునిపై ఏమైందంటే, కన్ను రెప్పలలో దేవుని బిడ్డలారా ఏమైంది? నలుసులు వచ్చి పన్నయ్యి. ఇంకా కళ్ళు ఒత్తుకుంటున్నాయి. చూడాలన్నీ అద్దాలు పెట్టుకోకుండా పోయిన శుద్ధం ఎట్టుంటుందని. అద్దాలు శుద్ధం ఎట్టుంటుందో అందరు అద్దాలు పెట్టుకోకుండా తోలుతుంటారు కదా. నేను కూడా ఒకసారి అద్దాలు పెట్టుకుండా పోదాం. నేను పెట్టుకోకుండా పోతే బాగా నలుసులు వచ్చి పని బాగా ఒత్తుకుంటున్నాయి. ఆడిపోయి ఇడికి రావటానికే నా ప్రాణం ఇంకా తల్లడిల్లిపోయింది. ఇంకా పాశ్రమం ఏం చేసిందంటే, గిలాసులు నీళ్ళు తెచ్చి కిటకిట కొట్టమంటుంది. కనులు కొట్టమంటుంటే కొడుతున్నా. ఇంకా కనురెప్పలెత్తి అని ఊదుతుంది. మొత్తానికి ప్రభువు మహిమ. ఆ నలుసులు వెళ్ళిపోయినాయి. చప్పులు కొట్టి ప్రభుని కనపడదాం. హల్లెలూయా. ఆ నలుసులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు యేసు ప్రభు కూడా వాళ్ళ మీద ఏం చేసినాడు? ఊదియాడు. ఆయన ఊదిలోపు దేవుని బిడ్డలారా మొత్తానికి వాళ్ళ మీద ఉన్నంత తొలగిపోయిందేమో శాపం పాపం అంతా కూడా. స్తోత్రం. హల్లెలూయా. కొట్టండి అన్న కొడుతున్నాడు. మరొకసారి యేసురాత్మ అన్న కొడుతున్నాడు. కొట్టండి. స్తోత్రం. ఊది ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మను మీరు ఏం చేయాలా? పొందమన్నాడా వద్దన్నాడా? మరి ఈరోజు పొందుతున్నారా? సేవకులు కానీ విశ్వాసులు కానీ పొందే బలిపీఠం మీద నిలబడుతున్నారా? ఒకసారి మీరు ఆలోచించేయండి. గనక పరిశుద్ధాత్మను విశ్వాసులైన మీరు తప్పక పొందండి. పరిశుద్ధాత్మను దేవుని బిడ్డలారా సేవకులను బడిన తప్పక పరిశుద్ధాత్మను పొందాలి. ఈ పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటూ మనలో ఉంటూ ఆయన విజయ పథకములో పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దావీదు ఆయన గొప్ప స్థానములో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఒక్కటే అడుగుతున్నాడు, నా యొద్ద నుండి పరిశుద్ధాత్ముని తీసివేయకము అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఒక్క మాట చెప్పనా? పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డలారా ఎంతటి దేవుని బిడ్డలారా యుద్ధశూరుడో, పరిశుద్ధాత్ముడు ఎంత బలశాలో, పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడో ఒక మాట చెప్పనా? ఈ లోకములో దయాలన్నీ, ఈ లోకములో శక్తులన్నీ ఏకమైన ఆయనను ఓడించలేవు. ప్రభుకు మహిమ కలుగును గాక. కొట్టండి. అంత గొప్పవాడు అని వాక్యం చెబుతుంది, నేను కాదు. యోహాను రాసిన పత్రికలు ఏముందంటే, లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమేన్. గనుక పరిశుద్ధాత్మను పొందటానికి ఈ దినము ప్రారంభించు. ఈ నెల ముగిసే లోపు పొందు. అన్ని భాషలు మాట్లాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఆయన ఉంటే చాలు, నీకు ఎదురైనటువన్నీ కూడా ఆయన జయించుకుంటూ వెళ్ళిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఉన్నప్పుడే విలువ గుర్తించాలి. పోయినాక మళ్ళీ విలువ కావాలంటే, ఇప్పుడు పాశ్రం ఉంది,
మాకు ఆమె ఉంటే ఎంత విలువ, సంఘానికి ఎంత విలువ. ఏ కొను లేసి ఆ కొలను పట్టుకొని మీకు అందరికీ అన్నాలు చేపిస్తుంది. దేవుని బిడ్డలారా, కనుక మనిషి ఉన్నప్పుడే మనిషి యొక్క విలువను మనం గుర్తించాలి. అది దావీదు గుర్తించి దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నేను చేసింది పొరపాటే, నేను చేసింది అక్రమం అతిక్రమమే, నా మీద నీకు ఎంత కోపం ఉన్నా నన్ను నలుగుగొట్టు, నన్ను కొట్టు, కానీ పరిశుద్ధాత్మను మాత్రం నా ఎదురు నుండి తీసివేయకము అని ఒకటి అన్నాడు. ఓకే, ప్రభుకు మహిమ కలుగును గాక. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 43వ వాక్యం. 119వ కీర్తన 43వ వాక్యం. నా నోట నుండి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా దేన్ని తీసివేయకుమని అడుగుతున్నాడండి. ఈ 119వ కీర్తనలో దేవుని బిడ్డలారా, ఈ 43వ వాక్యము ఏమని మాట్లాడుతుందంటే, దేవుని బిడ్డలారా, నా నోట నుండి సత్య వాక్యమును ఏ మాత్రము తీసివేయకుము. ఏమంటే ఈ 119 119 ఇది 119. ఓకే, ఈ 119వ కీర్తన రచయిత మనకు ఎవరో సరిగా తెలియదు, కానీ కొందరు ఎజ్రా అని కొందరు అంటారు, కొందరు దావీదని, ఇంకొందరు టెట్టెట్టనో చెప్తుంటారు మొత్తానికి. కానీ పలానా వాళ్ళని కరెక్ట్గా ఎవరు కూడా ఈ 119వ కీర్తన రచయిత గురించి ఎవరు చెప్పలేరు. ఆయన ఒక మరుగు చోటున ఉంచబడినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే ఆ కీర్తన రచయిత ఈయన ఒక సేవకుడిగా, ఈయన ఒక బోధకునిగా, ఈయన ఒక పాస్టర్గా ఉన్నాడు గనక ఇజ్రాయేల్ ప్రజల్లో ఏమని దేవుణ్ణి అడుగుతున్నాడంటే, దేవుని బిడ్డలారా, నా నోట నుండి సత్య వాక్యమును ఏ మాత్రమును తీసి వేయకము. గుండెలు బాదుకుంటూ, రొమ్ములు కొట్టుకుంటూ దేవుని పాదాల మీద సాష్టాంగ పడి, అయ్యా నా నోట సత్య వాక్యం ఉండాలి, నా నోట హితోపదేశం ఉండాలి, నా నోట ఆరోగ్యకరమైన వాక్యం ఉండాలయ్యా, దాన్ని తీసివేయకమా. అందుకే మన ఉజ్జీవ కీర్తనలో ఒక పాట ఉంది, మీరు పాడితే నేను నీళ్ళు తాగుతాను. 119లో 119గా 99 పాట. ఎలియాజర్కి వచ్చు, ఎలియాజర్ పాడతాడు. డ్రమ్ము తీసుకోకురేను. 99వ పాటలో 2వ చరణాన్ని పాడుకుందాం. సత్యవాక్యము సంతలో దులిపి. ఏమండి, ఎక్కడ దులిపినారంట? ఎక్కడ దులిపినారంట? చూశారండి, సంత ఎంత గందరగోళం ఉంటుందో, అవునా కదా? సంత గందరగోళం ఉంది కదా. చిన్ననే చెప్పాలి. చిన్న అంటే జయరాజు అంటాడు, అయ్యా మనం బాగా తాజా కూరగాయలు తీసుకుపోయిన పక్కనుడు వాడిపోయినడు ఇచ్చి వాడు అగ్గు అంటాడు, అందరు ఆడిపోతాను, మరి తాజావి ఎవడు వాళ్ళకి రేయడు అంటాడు. గందరగోళం అంటామా? వాడు వాడిపోయిన వచ్చి మనం వాడిపోయిన వేసినా సరిపోతుంది. వాడు వాడిపోయినట్టు వేసి మనం తాజా వేసినాం అనుకోండి, వాడు తక్కువ రేటు పెట్టింటాడు, మనం ఎక్కువ రేటు పెట్టేలోపు అన్ని వానికాడికే. అది సంత పని ఏదనమాట. అందుకే పాడతానని పాడండి, కొంచెం నీళ్ళు తాగుతాం. సత్యవాక్యము సంతలో దులిపి, బోధకుల దొరల భత్యములపై భ్రాంతును నిలిపి. సత్యవాక్యము సంతలో దులిపి, బోధకుల దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి. చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే. చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే. సూత్రధారుల చేరరాదయ్యా, సుఖభోగమిడిచి సత్యవాక్యము చాటరావయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా.
క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. సత్యవాక్యము సంతలో దులిపి బోధకుల దొరల పత్యములపై భ్రాంతులు నిలిపి, సత్యవాక్యము సంతలో దులిపి బోధకుల దొరల పత్యములపై భ్రాంతులు నిలిపి, చిత్రమగువనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి, చిత్రమగువనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి, సూత్రధారుల చేరరాదయ్యా, సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, ఈరోజు ఈ 119వ కీర్తనలో ఈ 43వ వచనములో ఆ భక్తుడు, ఆ రచయిత ఏమని దేవుని అడుగుతున్నాడో తెలుసా? నా నోట నుండి సత్యవాక్యాన్ని నువ్వు తీసివేయకమయ్యా అంటున్నాడు. ఇట్టి ప్రసవ వేదన బలిపీఠం మీద నిలబడే ప్రతి సేవకునికి కావాలది. ప్రభుకు మహిమ కలుగును గాక. అసలు విన్న సేవకులు కూడా సరిపోతుందని చెప్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ఇప్పుడు మనం పాడుకున్న పాటలు ఏముందంటే, భక్తుడు అద్భుతంగా రాశాడు. సత్యవాక్యము సంతలో దులిపారు. ఎక్కడ దులిపారంట? బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపినారంట. అంటే కడుపుకు దేహానికి దేవుడిస్తాడని విశ్వాసం ఉంచాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకేనేమో రాజబాబా నా పాట పాడింది, యేసయ్యా. ప్రభుకు మహిమ కలుగును గాక. మొత్తానికి దొరలు రాకుండా బీజేపీ ప్రభుత్వం ఆపి చేసింది. దొరలు వచ్చింటే ఏమో, దొరలు వచ్చింటే అక్కడి నుంచి మనకు ఫండ్స్ కూడా చాలా వచ్చేది. ఆ ఫండ్సులన్నీ కూడా అయిపోయినాయి దొరలు రాకుండా. ఎవరన్నా వచ్చినా ఏదో నువ్వు చూసిపోవాల్సింది, కానీ ఎవరు వాక్యాలు ఎవరు ఈ మీటింగ్లో అటెండ్ లేదు. ఇప్పుడు పర్మిషను లేదు, అది బంద్ చేసింది. అంతేగా విజయ ప్రభుత్వం బంద్ చేసేసింది. దేవుని బిడ్డలారా, ఈ బోధకులు దొరల భత్యముల పైన భ్రాంతులు నిలిపి చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను ఏం చేసినారంట? మోసగించే సూత్రధారల వాళ్ళంపడి మీరు పరిగెత్తద్దురా అని చెప్తున్నాడు. విశ్వాసులు నేర్పుతున్నాడా? చేరరాదయ్యా, సుఖభోగములు విడిచి సత్యవాక్యం కొరకు నిలబడాలి, దాన్ని చాటాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే పౌలు ఏమంటున్నాడో తెలుసా? తిమోతితో, తిమోతి, కల్పన కథల వైపు తిరిగే కాలం టైం వస్తుంది. నువ్వు మాత్రము హితోపదేశం, నువ్వు మాత్రం సత్య వాక్యాన్నే ప్రకటించాలి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేన్ని ప్రకటించాలి? నువ్వు సత్య వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. జనాలు ఉన్నా లేకపోయినా పేసి పట్టణములో సంఘములో నువ్వు సత్య వాక్యాన్ని చెప్పు. కల్పన కథల వైపు తిరగొద్దని చెప్తున్నాడు. చూస్తారా? రెఫరెన్స్ చూడండి. దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. అదేమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా అమ్మా, ఎట్టి కాలాలు వస్తాయంట అమ్మా. ఈ 4 అధ్యాయంలో 3-4 చదువుకున్నాం. అందుకే ఏమంటున్నాడంటే, పైన ఏం చెప్పాడంటే, నేను తిమోతి ఉపదేశించునైనా, ఖండించుమునైనా, గద్దించుమునైనా బుద్ధి చెప్పుమంటున్నాడు. సేవకుడు ఖండించడం మొదలు పెట్టాడనుకోండి, ఒకరని నిలబడతారా? బుద్ధి చెప్పాడనుకోండి, నిలబడతారా? వద్దురనైనా
బలిపీఠం మీద మేం కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. చప్పట్లు కొట్టి ప్రభువును కనపడదాం. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, ఆ 3:4 ఏమంటున్నాడంటే, జనులు ఇత బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారంట. ఆ మనుషులు, విశ్వాసులు తమకు నచ్చినట్లు బోధలు చేయాలంట. వాక్యానుసారంగా చెప్తే వాళ్ళు వినరంట. అవునా కాదా? కల్పనా కథల వైపు తిరిగే కాలాలు వస్తాయినైనా నీవు మాత్రము హితోపదేశమే చేయాలి, నువ్వు మాత్రం సత్యాన్ని ప్రకటించాలి, నువ్వు మాత్రం ఆరోగ్యకరమైన బోధ చేయాలి అని రాయబడింది. ఉంది అక్కడ చూడండి, కింద రాయబడింది, ఆరోగ్యకరమైన బోధ ప్రభుకు మహిమ కలుగును గాక. రుచికరమైన వంట ఇంట్లో లేకపోతే అది రోగాన్ని తెస్తుంది. రుచికరమైన ఆహారం మనకు ఆరోగ్యాన్ని తెస్తుందే తేదా? అది ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే, నా నోటి నుండి సత్యవాక్యాన్ని తీసివేయకము. ఏ అవిధేయత చూపించాడో, ఏ పొరపాటు కలిగి బతికాడో తెలియదు కానీ మొత్తానికి దేవుని దగ్గర పశ్చాత్తాప పడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నీ వాక్యముతోనే నేను కట్టాలి. అందుకే నేను దేవుణ్ణి అడుగుతున్నా, దేవా నీ వాక్యముతో సంఘాన్ని కట్టాలి, నీ వాక్యముతో సంఘాన్ని బలపరచాలి, నీ వాక్యంతో సంఘాన్ని స్థిరపరచాలి, నీ వాక్యంతో ప్రజల్ని వైపు తిప్పాలి, నీ వాక్యముతో వధువు సంఘముగా పవిత్రపరచాలి, ఓ కన్యకగా సంఘాన్ని సిద్ధము చేయాలి. అది వాక్యానికే సాధ్యం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంటికాడికి పోయి ఏమా మూలను ఏదో పైన పాము తిరుగుతున్నట్టుంది, ఏదో మూలను దయ్యం ఉంది అంటుంటే ఈ మాటలు ఈ యొక్క ఇదంతా కూడా సోది. దేవుని బిడ్డలారా, సంఘాన్ని కట్టలేదు. మొన్న పోతే సౌందరరాజు ఇంటికాడికి పోయినాం. దేవుని బిడ్డలారా, సౌందరరాజు వాళ్ళ అమ్మకు, తల్లిగారికి, రత్నమ్మ గారికి ఆరోగ్యం బాగాలేకపోతే అయ్యా అమ్మకు ప్రార్థన చేద్దురా అన్నారు. పోతే ఇంకా జయమ్మ గారు కలిసి మాట్లాడిన తర్వాత, అయ్యా ఈ నందికొట్టుకూరులో ఒక ఆమె సోది చెప్తే ఉందంట. అవి అప్పటికే దేవుని వాక్యము జీవము గలది, దేవుని వాక్యము శక్తి గలది, దేవుని వాక్యం ప్రభావం గలది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి, అవి హృదయంలో పెట్టుకోండి. సత్యవాక్యము సంఘమును బలపరుచును, అంటే సంఘాన్ని బ్రతికింప చేస్తుంది ఆత్మీయంగా. చప్పట్లు కొట్టండి. ప్రభుకు మహిమ కలుగును గాక. సత్యవాక్యము సంఘాన్ని కట్టుతుంది, సత్యవాక్యం సంఘాన్ని దిద్దుతుంది, సత్యవాక్యం సంఘాన్ని హెచ్చరిక చేస్తుంది, సత్యవాక్యం సంఘాన్ని రూపాంతరాలకి తెస్తుంది, సత్యవాక్యం సంఘాన్ని కన్యకగా వధువు సంఘముగా సిద్ధపరుస్తుంది. అది గదిగో. వస్తుంది ఈ పాట? ఎవరికన్నా వచ్చా? పాడతారా? అది గదిగో. ఆ పాట ప్రభుకు మహిమ కలుగును గాక. వద్దులే, వచ్చే వారం నేర్చుకొని పాడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన గొప్ప స్థితిలో ఉన్న ఆయన ఏమి తీసివేయక అని అడుగుతున్నాడు. వాక్య. ఒక గొప్ప దైవజనుడు దేన్ని తీసివేయకమని అడుగుతున్నాడు. వాక్య. సత్యవాక్యం లేకుండా నేను దిద్దలేను, కట్టలేను, నాతో కాదు. జ్ఞానంతో తెలివితే ఏం చెప్పినా కాదే, నీ సత్యవాక్యం నా నోట ఉండాలంటున్నాడు. మరి మనం ప్రభు మాటలు మన యందుంటే అడుగు, నీకు ప్రీతికరమైనది అడుగు, నీకు ఇష్టమైనది నేను ఇస్తా అంటున్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 15:7 ఒకసారి చూడు. త్వరగా టైం ఎత్తుంది, నేను ముగిస్తా. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు ఏమన్నాడు చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఎడలా అబ్బా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ప్రాణం తెప్పరిల్లునట్లుగా, ప్రాణం ధైర్యపడినట్లుగా, ప్రాణం సంతోషించినట్లుగా, ప్రాణం ఉరకలు ఎత్తునట్లుగా యేసు ప్రభు ఏమన్నాడో
అమ్మా మీరు నా యందు ఉంటే, అంతేనా? మీరు నా యందు ఉంటే మీ యందు నా మాటలు ఉండాలి. మీ యందు నా మాటలు ఉండాలి. మీ యందు ఉంటే నువ్వు అడుగు. నాకు ఇష్టమైనది కాదు, అస్సలు నీ గుండెపు లోతులలో ఏది ఇష్టం అది అడుగు, నేను ఇస్తాను నీకు అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. నీ పిల్లలు మంత్రులు కావాలని అడుగు, స్తోత్రం. పైలట్ కావాలంట, ప్రభుకు మహిమ కలుగును గాక. కేకలేస్తే అయినాడా, స్తోత్రం. పైలట్ అవును గాక. నిన్న పాశ్రమకు ఒక మాట చెప్పిన, వాళ్ళ అబ్బనంట చిన్నప్పుడు మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని పోయితోడంట. చెన్నై నుండి కోయంబత్తూరు తల్లికి తండ్రికి అబ్బకు చెప్పకుండా ఆ పైలట్ అయిన వ్యక్తి ఏమైనాడంటే టికెట్లు తీసుకొని పోయి విమానం ఎక్కించినాడంట. ఇంకా తల్లి విమానాలు కూర్చొని ఏడవడమే మొదలుపెట్టిందంట. చూశారా, మనలో ఆ కోరిక ఉండాలి, స్తోత్రం. రవి ఉండి తన అన్న కొడుకు ఎలియాజర్ కొడుకు వదినే పైలట్ చేయాలంటున్నాడంట, స్తోత్రం. ఎంత అదృష్టం మన సంఘాలకు, అంత గొప్ప వాళ్ళు అయితే, స్తోత్రం. ఆత్మగురు రోడ్డుకు ఒక ఎకరం కొనుక్కొని స్తోత్రం ఐపీసీ కడితే ఎట్టుంటుంది, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మీకు ఇష్టం ఏదో. నేను ఒకరోజు ఉండి, సుగుణ నువ్వు మంత్రి కావాలరా అన్న. ఏం కావాలా మన పిల్లలు, మన ఆశ అది దేవుడు చేస్తాడు. నువ్వు మంత్రిగా రా. ఎమ్మెల్యే అయితే అయిపోయా, మంత్రి పదవి దేవుడు ఇప్పిస్తాడు. గొప్ప ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు ఇస్తాడండి, మనం అంత నమ్మకంగా ఉండాలి. అసలు ఏసేపు అవుతాడు అనుకున్నాడా? అవుతాడు అనుకున్నాడా? అస్సలు కాలేదు. కానీ దేవుడు చూపించాడు, నమ్మకంగా బతికాడు, దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. మన పిల్లలు ఆ విధంగా ఉన్నతమైన స్థితి లేకపోవాలి. అందుకే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాటను గుర్తుపెట్టుకోండి. ప్రభు అన్నాడు, మీరు నా యందు, మీరు నా యందు, మీ యందు నా మాటలు ఉండాలి. మీ యందు యూట్యూబ్, మీ యందు ఫేస్బుక్, మీ యందు వాట్సాప్, ఎప్పుడు దాంట్లోనే మీరు ఉన్నారనుకో, ఇంకా నా యందు ఎప్పుడు మీరు ఉంటారు? నా మాటలు ఎప్పుడు మీ యందు ఉంటాయా? అబ్బా పిచ్చర్లు అయిపోతున్నారంట దాంట్లో పడి. ఏమైపోతున్నారు? దేంట్లో పడి? ఫేస్బుక్లో పడి. దేవుని బిడ్డలారా, తినేదన్నా మర్చిపోతున్నారు, దీనిని మాత్రము మర్చిపోడు. అందుకే ప్రభు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు ప్రభు? మీరు నా యందు ఉండాలా, నా మాటలు కూడా మీ యందు ఉండాలి. అప్పుడు మీకేది ఇష్టమో, మీకేది ప్రీతికరమో అది అడుగు, నేను మీకు ఇస్తాను అన్నాడు. మీరు ప్రభులో గట్టిగా ఉండండి, ప్రభు మాటలు గట్టిగా పట్టుకోండి, అడగండి, మీకు ఇష్టమైన దేవుడు అనుగ్రహిస్తాడు. వాక్యం చెబుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు భక్తుడు? నా నోటి నుండి సత్య వాక్యాన్ని, సత్య మాటలను తీసి వైకమంటున్నాడు. మరి మీలో ఏముండాలి? దేవుని మాటలు ఉంటే మీకు ఇష్టమైన దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ఈ రెండు విషయాలు అర్థమైనయా? ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. 12:30 అయింది. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వాక్యములోకి రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వాక్యం. ఎంత విచారకరం ఏమండి! ఈ మత్తయి సువార్తలో ఈ 13వ అధ్యాయంలో ఎన్నో వచనాన్ని చదువుకున్నాం మనం? 12వ వచనాన్ని చదువుకున్నాం. ఈ 12వ వచనంలో యేసు ప్రభు ఏమంటున్నాడు? కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. అయ్యో, ఇదెంత బాధకరం అండి, ఇది ఎంత వేదనకరం అండి. ఓసారి మీరు ఈ వాక్యాన్ని ఆలోచించండి. లేని వాని యొద్ద నుండి, అమ్మమ్మ, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది కూడా ఏమవుతుందంట? అది కావాలి. ఇప్పుడు ఇతగానికి బాగా దండిగా ఉందండి, వీనికి ఇంకా ఇస్తాడంట. వీనికి ఏం చేస్తాడు? వీనికేమో
లేదు. ఆనికాడు ఉన్నది కూడా తీసి మళ్ళీ వీనికే లేక పక్కనోనికి, కానీ వీనికి ఉండదంట. దీని భావం ఏంటంటే దేవుని బిడ్డలారా, మీరు దైవికంగా దేవుడు మీకు ఏది ఇచ్చాడో దాన్ని లక్ష్య పెడితే గాన ఇంకా ఎక్కువగా ఇస్తాడు. దేవుడు ఇచ్చిన దాన్ని మీరు లక్ష్య పెట్టకపోతే నీకు రక్షణ ఇచ్చాడా, దాన్ని నువ్వు లక్ష్య పెట్టాలి. దేవుడి నీకు స్వరాన్ని ఇచ్చాడా, దాన్ని లక్ష్య పెట్టాలి. దేవుడి నీకు ఎలాంటి కృప ఇచ్చాడో దాన్ని నువ్వు లక్ష్య పెట్టాలి. దేవుడు నీకు ఎలాంటి పరిచయం చేసేది ఇచ్చాడో నువ్వు దాన్ని లక్ష్య పెడితే దేవుడు ఇంకా 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 ఎక్కువ ఇస్తాడు. నీకునేది కొంచెమే ఉందనుకో, దాంట్లో ఇంకా నువ్వు అటనే ఉన్నావు అనుకో, దాన్ని తీసి దేవుడు ఏం చేస్తాడు, నీకు లేకుండా చేస్తాడు. సోమరులుగా మనం ఉంటే, మనం బద్ధకస్తులుగా ఉంటే, దేవుని బిడ్డలరా నులివెచ్చని స్థితిలో ఆత్మీయంగా ఉంటే గాన ఉన్నది కూడా దేవుడు ఏం చేస్తాడు, తీసి వేసి ఉన్నోనికి ఏం చేస్తాడు, ఇస్తాడు. గనక మీరు ఏం చేయాలంటే ప్రభువులో బలంగా నిలబడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభువులో మీరు ఏం చేయాలి, బలంగా నిలబడాలి. నీకు కలిగినది ఏదో అది తీసివేయబడకుండా ఉండటానికి నీ పిలుపుని, ఏర్పాటును మరి జాగ్రత్త నిత్యం చేసుకోవాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఒక పాట తీసుకుంటావు, దాని ఎడల ప్రసవ వేదన కలగాలి, దానికి జీవం పోయాలి. ఏదో పాడుకున్నా వంతొచ్చింది పాడదామన్నట్టంటే దానికి అది నువ్వు పనికిరావు అని దేవుడు పక్కకు పెట్టేస్తాడు. కష్టపడాలి. అదికే ప్రభు అంటున్నాడు లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. నీకు ఏదైతే నువ్వు లేనోనివే, నేను ఏమి లేనోళ్ళ మీ లోకములో దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని తీసివేయబడక మునిపే ఉన్నది నిలబెట్టుకొని కాపాడుకోవాలి మనం. ప్రభుకు మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. అందుకే దావీదు నా యొద్ద నుండి పరిశుద్ధాత్మను తీసి వైకమంటున్నాడు. భక్తుడు నా నోటి నుండి సత్యవాక్యాన్ని తీసి వైకమంటున్నాడు. యేసు ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు, నీకు కలిగినది ఏదో లేని స్థితిలో ఉన్నదాన్ని తీసి వేయకమునిపే జాగ్రత్త పడు, మేలుకో, సిద్ధపడు అని వాక్యము హెచ్చరిక చేస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. కష్టపడాలి. ఈ వయసులో కూడా దేవుని బిడ్డలారా కంటికి నిద్ర దూరం చేసుకుంటున్నా. ఎవరి కొరకు? ప్రభువు కొరకు. ఎవరి కొరకు? ప్రభువు కొరకు, ప్రభు పరిచర్య కొరకు, ప్రభు సంఘం కొరకు, మీ నిమిత్తం పేరున ప్రార్థన చేయటానికి. కంటికి నిద్ర దూరం చేసుకొని మిమ్మల్ని అందరినీ దేవుని కాడ ఒక్కొక్క వరుసలో తెచ్చి పెడుతున్న ఒక్కొక్క కుటుంబాన్ని ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంకా దేవుడు నాకేం చేస్తాడు, ఇస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంకా ప్రభు ఇస్తాడు. ఏదో కొంచెం కలిగి ఉండి ఇంకా అక్కడ సరిపోతుంది అనుకుంటే ఇంక ఇట్నే ఉన్నారు అని ఏం చేస్తాడు, వచ్చి తీసివేస్తే పరిస్థితి అయిపోతుంది. నేను కొత్తగా రక్షణ పొందుకున్న దినాల్లో పాస్టమ్మ వాళ్ళమ్మ కంటే అత్తగారికి ఒక దర్శనం వచ్చేసింది. వచ్చిన దర్శనం ఏంటంటే దేవుని బిడ్డలరా, ఒక ఇంట్లో బల్బులు వెలుగుతున్నాయంట. బల్బులు వెలుగుతుంటే దేవుని బిడ్డలరా ఒక ఆయన వచ్చాడంట, తెల్ల వస్త్రాలు ధరించుకొని వచ్చి ఆ యొక్క బల్బులన్నీ ఆర్పు చేసి తీసుకొని వెళ్ళిపోయాడంట. ఎవరు ఆ బల్బులు వెలుగుతున్నాయంటే మామ వెలుగుతున్నాడంట. ఇంకా పనికి రావాలని ఉండేటవన్నీ తీసుకుపోయినా అంట దేవుడు. నిన్ను ఏదైతే వెలిగిస్తుందో, నీకు ఏదైతే వెలుగుగా ఉందో, నీకేదైతే ఘనంగా ఉందో, నీకేదైతే ప్రయోజనకరంగా ఉందో, నీకేదైతే మేలుకరంగా ఉందో దాన్ని నిలబెట్టుకో. ప్రభు తీసివేయక మునిపే ప్రభు తట్టు తిరుగు, ప్రభు దగ్గర పశ్చాత్తాపడు, ప్రభులో నిలబడి కలిగిన దాన్ని కాపాడుకో. ధన్యుడవు ధన్యురాలు కాండి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందరూ మోకరించండి. మాటలు ప్రభు దీవించి మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా, ఒక్క 5 నిమిషాలు ప్రార్థనలో, ఒక్క 5 నిమిషాలు, ఎక్కువ వద్దు. నాతో పాటు దేవుని బిడ్డలారా, నీకు శరీరం సహకరిస్తే
మోకాళ్ళ మీద నిలబడు నాతో పాటు. ఒకవేళ నీకు శరీరం సహకరించకపోతే చక్కగా నిలబడు. 5 నిమిషాలు దయచేసి ప్రార్థనలో ఉండండి. ఎవరు కూడా అటు ఇటు తిరగకుండగా అందరూ ప్రార్థనలో ఉండండి. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడి ఉంటే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించు సంగమా. నువ్వు ఏకీభవించు సంగమా, నాతో ప్రార్థనలో ఏకీభవించు. దేవుని బిడ్డలారా, అన్య రాజ్యాలను పాలన చేస్తున్నవాడా, తన సొంత రాజ్యాన్ని పాలన చేస్తూ ఓ చక్రవర్తికి గొప్ప స్థితిలో ఉన్నవాడు, భౌతికంగా భూ సంబంధంగా ఏ కొదవ ఏ కొరత ఏ లోటు లేనివాడు దావీదు పరిశుద్ధాత్మని యొక్క విలువను ఎరిగినవాడు కనుక, దేవా నేను చేసింది పనికి మాలిన తనిమే ప్రభువా, నేను నడిచింది అడ్డ తోవని ప్రభువా, నేను చేసింది నా తండ్రి నీ దృష్టికి విరోధమైనదే, అయితే నా మీద నీకు కోపం ఉంది ప్రభువా. దేవా నేను భయపడిపోతున్నానయ్యా, అయ్యా నేను వణికిపోతున్నానయ్యా, అయ్యా నాకు ఒక కలవరము, ఒక భయము భీతి పుట్టుకున్నదయ్యా, నేను చేసిన అక్రమానికి అతిక్రమానికి. అయ్యా పరిశుద్ధాత్మని మాత్రం నా ఇద్దరిని తీసివేయకు, ఆయన ఒక్కడుంటే చాలు నాకు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఓ చక్రవర్తి, సర్వ సంపదలు నిండారులుగా కలిగిన వాడు, పదవ లేకుండా భూ సంబంధంగా ఉన్నవాడు ఒకటే అడుగుతున్నాడు, దేవతే నా యొద్ద నుండి పరిశుద్ధాత్మని తీసివేయకుమంటున్నాడా. పరిశుద్ధాత్మని లక్ష్య పెట్టిన వాడు దావీదు. ఈరోజు నీవు పరిశుద్ధాత్మని లక్ష్య పెడతావా, నీకు ఆయన వరం ఇస్తాడు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు, ఆయన నిన్ను క్రీస్తు కొరకు వెలిగిస్తాడు. ఇప్పుడే అడుగు, దేవా పరిశుద్ధాత్మని నేను పొందునట్లు ఓ ప్రసవ వేదనలో పుట్టించున్నా తండ్రి. ఎంతకాలం పరిశుద్ధాత్మని పొందకుండా ఉంటావు సంఘమా? యేసు ప్రభు చెప్పాడుగా, పరిశుద్ధాత్మను పొందుడి. నాతో పాటు 3.5 సంవత్సరాలు మీరు తిరిగారు, మీరు దేవుని ఆత్మను అసలు పొందలేదు. దేవుని ఆత్మ పొందకుండా దయ్యాలను వెళ్ళగొట్టారు, దేవుని ఆత్మను పొందకుండా స్వస్థత కార్యాలు జరిగించారు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుడని చెప్పాడు. సంగమా, పరిశుద్ధాత్మను పొందాలా, నువ్వు పొందాలా, ఆయన ఇస్తాడా. దావీదు పొందాడు గనక, ఆ పరిశుద్ధాత్మని లక్ష్య పెట్టాడు గనక, ఆ పరిశుద్ధాత్మని గౌరవించాడు గనక, ఆ పరిశుద్ధాత్మని విలువ ఎరిగిన వాడు గనక, దేవా ఆయనను మాత్రం నా యుద్ధ నుండి తీసివేయకము, ఆయన ఒక్కడుంటే చాలు, నా బ్రతుకు నీరు కట్టిన తోట వలె ఉంటుందయ్యా, నా బ్రతుకు వర్షం తడిపిన తోట వలె ఉంటుందయ్యా, నా బ్రతుకు నీటి ఊటలుగా ఉంటుందయ్యా. పరిశుద్ధాత్మను ఒక్కని నువ్వు తీసివేయకు అని ఓ గొప్ప చక్రవర్తి మహారాజైన వాడు దావీదు అడుగుతుంటే, నువ్వు నేనెంత, ఓ ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు అడుగుతున్నాడు. ఈరోజు నీకు నాకు భూ సంబంధంగా భౌతికంగా ఏం లేదు. అడగవా ఇప్పుడు నోరు తెరిచి సంగమా, అడుగు. అంత మాత్రమే కాదు, 119వ కీర్తన రచయిత నా నోట నుండి సత్యవాక్యాన్ని తీసివేయకుమంటున్నాడు. అయ్యా నీ సత్యవాక్యమే సంఘాన్ని కట్టేదయ్యా, నీ సత్యవాక్యమే సంఘాన్ని ఆత్మీయంగా బ్రతికింపజేసేదయ్యా, నీ సత్యవాక్యమే సంఘాన్ని దిద్దేదయ్యా, నీ సత్యవాక్యమే సంఘాన్ని వధువు సంఘముగా పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు చేసేదయ్యా. ఆ సత్యవాక్యము నా నోట ఉండాలయ్యా. నీ సత్యవాక్యము నా నోట లేకపోతే సంఘం యొక్క ఉద్యమాన్ని చూడలేనయ్యా. సంఘం వధువు సంఘముగా తయారు కాలేదయ్యా.
సంఘం పవిత్రపరచదయ్యా, దిద్దబాటు కాలేదయ్యా. నీ సత్యవాక్యము నా నోట ఉండాలయ్యా. ఇప్పుడు సత్యవాక్యాన్ని సంతలో తొలిపి ధరల ప్రాంతాల వైపు పరిగెత్తుతున్నారయ్యా. నీ సత్యవాక్యము నా నోట ఉండాలి, నా గుండెలో ఉండాలి, నా మనసులో ఉండాలి. అందుకే ప్రభువా మీరు అన్నారు కదయ్యా, మీరు నా యందు ఉంటే, నా మాటలు మీ యందుంటే మీకు ప్రీతికరమైనది, మీకు ముచ్చటకరమైన అడుగో నేను ఇస్తానన్నాడు. ఎత్తిపట్టు వాగ్దానం. నువ్వు క్రీస్తు కొరకు బ్రతుకు, క్రీస్తు మాట నీలో నిలిచి ఉండనీయు. నువ్వు తప్పక అడిగేది దేవుడిస్తాడా? అది వాక్యం చెబుతుంది, నా మాటలు కాదు. అంత మాత్రం కాదు, ప్రభు అంటున్నాడు, కలిగిన వానికి ఇవ్వబడుతుంది, వాడు ఎక్కువ కష్టపడుతున్నాడు. లేని వానికి వాని ఎత్త నుండి తీయబడుతుంది, తీసివేయబడుతుంది. నీ బ్రతుకు చీకటి కాకమునిపే, నీ బతుకు నా బతుకు నిస్ప్రయోజనం కాకమునిపే ఉన్నతాన్ని కాపాడుకో. తీసివేయక మునిపే నీవు వర్తిల్లుటకు, ప్రభు తట్టు తిరుగుటకు, ప్రభు కొరకు సమర్పణ చేసుకొనుటకు ఇప్పుడే తిరుగు. నీకు కలిగినది అది ఉంటది. దానివల్ల నీకు ప్రయోజకురాలు విత్తవు. తీసివేయబడితే ఉన్నది కూడా నష్టపోతా. నీకు ఏదైతే కలిగిందో, నీకు పరిచర్య చేసే కృప ఇచ్చాడా, నీకు అది కలిగిందా? పాటలు పాడేది ఇచ్చాడా, నీకు సంగీతాలు వాయించేది ఇచ్చాడా, నీకు ఎట్ట పెట్టాడో సంఘములో దానిలో నువ్వు అభివృద్ధిగా అవును ప్రభువా, మా పిలుపును, మా ఏర్పాటును నిత్యముగా మరి జాగ్రత్త చేసుకోవాలని నీ వాక్యం చెబుతుంది నాయన. ఈ మాటలు 30, 60, 100 నువ్వు ఫలింపజేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నావు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వచ్చిన ప్రతి బిడ్డను బలపరచండి. రాని వారిని ప్రభువా మీరు క్షమించండి. రేపు వారం తీసుకురండి. ఈ ప్రార్థన ఆలకించి కృప చూపమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.